మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఎస్, మీరు గోల్డ్ షాప్లో ఇప్పుడు బంగారు నగల్ని కొనబోతున్నారా? అయితే మీకు తెలియని చాలా విషయాల్ని ఆ గోల్డ్ షాప్ యజమానులు గోప్యంగా ఉంచుతున్నారా? దానివల్ల మీకు కలిగేటువంటి నష్టాలేంటి? అసలు ఆ గోల్డ్ కొనాలంటే ఖచ్చితంగా మీరు పాటించాల్సినటువంటి సూచనలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ చలపతిరావు గారు. సార్ నమస్తే. నమస్తే. చాలామంది గోల్డ్ షాప్కి వెళ్తారు, జ్యువెలరీ షాప్కి వెళ్ళి వెంటనే నచ్చిన గోల్డ్ని కొనుక్కొని వస్తుంటారు. కొన్ని విషయాలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళే మోసపోతుంటారు. ఆ విషయాలను ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా గోల్డ్ షాప్కి వెళ్ళిన వాళ్ళు ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? గోల్డ్ చాలా ప్రెషియస్ మెటల్ అండి. ఫస్ట్ థింగ్ అది చాలా విలువైంది, చాలా కాస్ట్లీ. కాబట్టి అంత కాస్ట్ పెట్టి కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ రాళ్ళు ఉండే నగ తీసుకున్నాం అనుకోండి, స్టోన్స్ అంటారు. ఈ స్టోన్స్ హార్డ్లీ 1 గ్రాము 900 800 కన్నా ఉండదు. 1 గ్రాము 800 కాస్ట్, 1 గ్రామ్ కాస్ట్ 900 800 మాత్రమే ఉంటుంది. ఉండదు. కొన్ని ఎమరాల్డ్స్ అని ఇంకా కొన్ని చిన్న చిన్న ఉంటాయి, అవి 200 300 కూడా ఉండవు. ఎన్ని స్టోన్స్ పెడితే అంత లాభం. ఎక్కువ స్టోన్స్ ఉండేటువంటి నగలు కొనే ముందు మీరు జాగ్రత్త పడాలి. స్టోన్స్ ఉన్నవి ప్రధానంగా కొనకూడదు. కొనకూడదంటే జాగ్రత్త పడాలి, తక్కువ కొనాలి. అంటే ఇన్ ద సెన్స్ బంగారానికి బేరింగ్ కెపాసిటీ అనేది తక్కువ. ఒక వజ్రాన్ని పెట్టినా కూడా బంగారంలో కరిగించి పట్టుకోలేదు. అక్కడ 1 గ్రాము కాపర్ వేసి దాన్ని మళ్ళీ కరిగించి ఆ గుంటలో వజ్రాన్ని పెడితే నిలుస్తుంది. ఓకే. సో వాళ్ళకున్న వజ్రాభరణాల్లో మేము క్యారెట్కు 1000 తగ్గిస్తాం, 2000 తగ్గిస్తాం అంటారు. ఇదే కారణం. అక్కడ 1 గ్రాము కాపర్ ఉంది. 1 గ్రాము కాపర్ ఎంత? 1 రూపాయి. కిలో 1000 రూపాయలు. కాపర్ ఎంత? కిలో 1000 రూపాయలు. అంటే 1 గ్రాము 1 రూపాయి. 1 గ్రామ్ కాపర్తో నువ్వు ఒక వజ్రాన్ని అలా పట్టుకుంటావు. కాబట్టి క్యారెట్కి 1000 రూపాయలు తగ్గిస్తాం, 2000 తగ్గిస్తాం అంటారు. కానీ అది నిజం కాదు. క్యారెట్కి 5000 తగ్గించినా కూడా నిజం కాదు. ఎందుకంటే 1 గ్రామ్ కాపర్ 1 రూపాయ, 1 గ్రామ్ బంగారం మనకు తెలుసు. ఇప్పుడు 15,000 ఉంది, 13,000, 14,000. ఈరోజు రేటు 15,280 ఈరోజు రేటు తీసుకుంటా కూడా కదా. సో ఎక్కువ రాళ్ళు ఉండేటువంటివి అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. హీరోయిన్ చూడడానికి కూడా దగదగ మెరిసిపోతుంటాయి. అవి ఎక్కువ వజ్రాలు ఎక్కువ రాళ్ళు ఉండేవే అడ్వర్టైజ్మెంట్కి వేస్తారు. అంటే అవి వేసుకోవడానికి బాగుంటాయి, చూడడానికి కూడా తలతల మెరుస్తుంటాయి. కానీ దాన్ని తిరిగి మార్చుకోవాలన్నా, లేదంటే మనం ఏదైనా అవసరాల కోసం తాకట్టు పెట్టాలన్నా, లేదంటే అమ్మాలంటే పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాదు. ఇది చాలా పెద్ద నిజం. ఒకటి, హాల్ మార్క్ ఉండాలి. అంటే ప్రతి కంపెనీకి ప్రతి షాప్కి కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఆ గోల్డ్ నగ వెనకాల నెంబర్ వేసిస్తారు. వాళ్ళ షాప్కి సంబంధించిన కోడ్ ఒకటి ఉంటుంది. హాల్ మార్కింగ్ వాళ్ళు చేశారు. హాల్ మార్కింగ్ చేసింది రాస్తారు బిల్లులో. బిల్లు వేస్తే 3% ట్యాక్స్ పడుతుంది అంటారు. మనం బిల్లు వద్దంటాం. గోవిందార్పణం. బిల్లు తీసుకోకపోవడం వల్ల కూడా, అంటే ఆ 3% కోసం మనం ఆలోచిస్తే ఒరిజినల్ గోల్డ్ మనకు రాదు. ఒరిజినల్ గోల్డ్ అంటే రేపొద్దున మనం తీసుకెళ్ళి ఆ షాప్లో ఇచ్చినా కూడా వాళ్ళు హాల్ మార్కింగ్ లేదు కాబట్టి, బిల్లు లేదు కాబట్టి తక్కువ రేటుకి కొంటారు. మనం కొన్న రేట్లో 80% 70% తీసుకుంటారు. ఇలా కూడా మోసాలు జరిగే అవకాశం జరుగుతాయి. అది మన అజాగ్రత్త వల్ల కూడా. కేవలం మనమే కాదు, వాళ్ళు మోసం చేయడం అనేది కాదు, మన అజాగ్రత్త. అదే ప్రాబ్లం. అంటే ఈ ఎక్కువ రాళ్ళు ఉండే దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఆ కాపర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాలెన్స్ చేయాలి. సార్, రీసెంట్గా మనం కొన్ని గోల్డ్ షాపులకు కూడా ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయి. అంటే ఈ గోల్డ్లో ఎంత కాపర్ మిక్స్ అయింది, ఎంత వేరే మెటల్ మిక్స్ అయింది, అలాంటి ఎక్విప్మెంట్ అనేది కంపల్సరీ అవసరం అంటారా? ఇప్పుడు మనకి చూడడానికి అన్ని బంగారు నగలు ఒకేలా ఉంటాయి. డిస్ప్లేలో పెట్టినా, లేకపోతే చిన్న షాపు ఒకటేలా ఉంటుంది, లేదంటే పెద్దయ్య ఒకేలా ఉంటుంది. ఇందులో కాపర్ ఎంత మిక్స్ చేశారు, వేరే మెటల్ ఎంత మిక్స్ చేశారు, జెన్యున్గా గోల్డ్ ఎంత ఉంది అనేది ఎవరికి తెలియదు. దాన్ని కనుక్కోవాలంటే ఎలా? దానికంటూ ఒక గీటర్ అంటే గీసి చూడడమే. వీళ్ళందరూ కూడా టెస్ట్ చేసేవాళ్ళు బ్యాంకుల్లో కూడా భక్తులు ఇలా తీస్తారు, గీసి చూస్తారు. సార్ ఓకే, బ్యాంకులు మీరు చెప్పినట్టు కస్టమర్కి ఎలా? నగ ఎంత వెయిట్ ఉంది, ఎన్ని రాళ్ళు ఉన్నాయి దానిలో అప్రాక్సిమేట్ తెలియదు కదా. కనిపిస్తున్నాయి కదా రాళ్ళు. వాళ్ళు సపరేషన్ వేసి మనకి ఇవ్వరు కదా. ఇవ్వరు, కానీ ఎస్టిమేట్ చేస్తారు అంతే. రాళ్ళను బట్టి మనం అంచనా వేసుకోవాలి. రాళ్ళు సుమారుగా ఒక 5 గ్రాములు ఉంటాయి అనుకుంటే వాళ్ళు చెప్పిన రేటుకి 1000 2000 తగ్గించి అడగాలి.
మన చీరలు బేరం చేస్తారు, సరే 1000 రూపాయల చీరని 500 నుంచి మొదలు పెడతారు. అట్లా మొదలెట్టాలి. కానీ కొన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్. అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ ఒట్టి మాటలు. ఫిక్స్డ్ ప్రైస్ అనేది గోల్డ్లో లేదు. మేకింగ్ ఛార్జ్ కూడా అదే పరిస్థితి. అసలు మేకింగ్ ఛార్జెస్ అని కొన్ని చోట్ల అడిషనల్గా వేస్తారు, కొన్ని చోట్ల అసలు మేకింగ్ ఛార్జెస్ ఇవ్వం మేము, సో మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటుంటారు. ఏంటి అసలు మేకింగ్ ఛార్జెస్ అనేది? తరుగు లేదా మేకింగ్ ఛార్జ్ రెండు ఒకటే. తరుగు అని రాస్తారు కొంతమంది, కొంతమంది మేకింగ్ ఛార్జ్. అంటే గోల్డ్ చేసేటప్పుడు, నగ చేసేటప్పుడు కొంత బంగారం పోతుంది, కొంత బంగారం వేస్ట్ అయిపోతుంది. ఒక 1/2 గ్రాము, 1 గ్రాము, 2 గ్రాములు వేస్ట్ అవుతుంది. దాన్ని మేము తరుగు కింద వేస్తామంటారు, లేదా మేకింగ్ ఛార్జ్ అంటారు. యాక్చువల్గా మేకింగ్ ఛార్జెస్ మీరు బ్యాలెన్స్ షీట్ వేయమనండి 1% కూడా ఉండదు. కానీ 3% అని 12% అదే లాభం వాళ్ళకి, అదే భయంకరమైన ప్రాఫిట్. ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ కదా, దానిలో 3% అనేది ఇంకా ఎక్కువ కదా. అది అంటే మన పాత బస్తీలో కూడా, ఇక్కడ మన హైదరాబాద్లో గోల్డ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆ నగలు. వాళ్ళని అడిగితే హార్డ్లీ, నేను ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు ఇల్లు కనుక్కున్నాను, వాళ్ళకి హార్డ్లీ వచ్చేది 1%, 1.25, 1.5% కన్నా ఎక్కువ రాదు. కానీ గాజుకు 4% వేసేస్తారు. గాజు కూడా దానికి ఏం పెద్ద తరుగు మేకింగ్ మనం పట్టించుకోము, చేసినందుకు అవుతుందిలే అని మనం ఇచ్చేస్తాం. అదే యాక్చువల్ ప్రాఫిట్. అలాగే హ్యాండ్ మేడ్ ఛార్జెస్ అని, మిషన్ మేడ్ ఛార్జెస్ అని వేస్తుంటారు. అన్ని పై మాటలే, ఇవన్నీ ఉండవు. యాక్చువల్ దేనికి ఎక్కువ ఛార్జెస్ పడతాయి? మిషన్ మేడ్. మిషన్లో కొన్ని పార్ట్స్ తయారవుతాయండి, అంటే ప్యూర్ గోల్డ్తో చేసి మిషన్లో చేస్తారు. ఇందులో రాళ్ళు ఉండవు, మిషన్లో చేస్తే రాళ్ళు ఉండవు. ఉంగరాలు కావచ్చు, చైన్ కావచ్చు, ఇంట్లో రాళ్ళు ఉండవు మిషన్లో. మిషన్ మేకింగ్లో రాళ్ళు అంటే అక్కడ వెండి కాపర్ పెట్టి లోపల ఇన్సర్ట్ చేసి చేయడం కుదరదు, మిషన్లో రాదు. మీరు ఇందాక అన్నారు, మళ్ళీ కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఒక స్టోన్ పెట్టాలంటే గోల్డ్కి పట్టుకునేటువంటి ఆ శక్తి ఉండదు, కెపాసిటీ ఉండదు, బేరింగ్ కెపాసిటీ. సో దాంట్లో కాపర్ యాడ్ చేసి ఆ తర్వాత దాని మీద స్టోన్ పెడతారు. సో అక్కడ ఖచ్చితంగా కాపర్ అనేది మిక్స్ ఉంటుంది, దానివల్ల కూడా నష్టం ఉంటుంది. దానివల్ల ఈ మిషన్ మేకింగ్లో ఇది రాదు, మిషన్ మేకింగ్లో ఇది కుదరదు. స్టోన్స్ పెట్టలేరు. మిషన్ మేకింగ్ అంటే ప్లెయిన్ చైన్లు, ప్లెయిన్ రింగులు అన్ని ప్లెయిన్ ఉంటాయి. మిషన్ మేకింగ్ అంటే అన్ని ప్లెయిన్వే ఉంటాయి. సో మిషన్ మేకింగ్ అనేది బెస్ట్, ది బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాంగ్ టర్మ్ లో మనం మనకి ఎప్పటికైనా అవసరం వచ్చి అమ్మినా కూడా అదే ఉత్తమం, అదే ఉత్తమం. అలాగే ఇంకొక రీసెంట్గా కొన్ని జ్యువెలరీ షాపులు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఈఎంఐలో ఇస్తున్నాము అని అంటారు. ఈఎంఐలో తీసుకోవడం మంచిదేనా గోల్డ్? అంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే గోల్డ్ రేట్లో 2 రకాలు ఉంటాయి. మీరు 1 కేజీ గోల్డ్ని కొట్టు చూస్తే నెట్లో ఇప్పుడు కూడా, ఈరోజు కూడా ఒక రేట్ వస్తుంది. ఇప్పుడు గ్రాము 1,15,280 అన్నాం కదా, ఇంటూ 1000 1 కేజీ వస్తుంది, అంతే వస్తుంది. అదే మీరు 25 కేజీలో వేసారనుకోండి 10% డిస్కౌంట్ వస్తుంది. ఈ పెద్ద షాపులు చైన్ ఉన్నారు చూసారు, ఒక్కొక్కరు 100, 200, 300 షాపులు ఉంటాయి కదా, వాళ్ళు మినిమం 25 కేజీలు ఎడితే కొంటారు. సో అక్కడ వాళ్ళకి 10% ప్రాఫిట్ క్లియర్గా కనిపిస్తుంది. గోల్డ్లోనే 10% ప్రాఫిట్ వాళ్ళకి అక్కడ క్లియర్గా అక్కడ ఉంటుంది. అందుకని అది అమ్ముడుపోవాలి కదా, ఎంత తొందరగా అమ్ముడుపోతే అంత లాభం. ఎత్తి పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు, వడ్డీ లాస్. ఈ 10% సరిపోతుంది ఎత్తి పెట్టుకుంటే. అందువల్ల ఈఎంఐలు ఇస్తున్నారు. రెండోది పర్చేజింగ్ పవర్ అనేది జనాలకు లేకపోయినా కూడా, జనాల్లో ఉన్న ఆత్రం ఏంటంటే ఈఎంఐలో తీసుకుని అలవాటు అయిపోయింది. ఫ్రిడ్జ్లు, టీవీలాగే బంగారం కూడా ఇట్లాగే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఏదో కొనియాలా, గబగబా తీసేయాలి, నాకు అంత డబ్బు లేదు, ఒక 10 ఇన్స్టాల్మెంట్స్ 15 ఇన్స్టాల్మెంట్స్ తీసేసుకుంటున్నారు. మ్యాక్సిమం 12 ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు, తీసేసుకుంటున్నారు. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆర్థికమైన బలహీనత, దాని ఆ రోజు ప్రైస్కే కదా ఇస్తారు, అది మంచిదే కదా. ఆ రోజు ప్రైజ్కి ఇస్తే అది నేను ఆ 10% ఉందని చెప్పా కదా, ఆ 10% కన్నా ఏం పెరగదు. రెండోది స్టాక్ ఉంచుకుంటే లాస్ కదా, స్టాక్ లాస్ చాలా ఎక్కువ, రొటేషన్ అవుతూ ఉండాలి. రేపొద్దున మళ్ళీ పడిపోతే బంగారం, రేపొద్దున పడిపోతే అప్పుడే పరిస్థితి ఏంటి? వీలైనంత తొందరగా తోసేస్తారు. ఎక్కువ స్టాక్ ఉంచుకోకూడదు. అందుకని వీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొంటారండి స్టాకు. బ్యాంకులో లోన్ తీసైనా సరే 100 కోట్లు 200 కోట్లు అయినా తీసి, ఈ పెద్ద షాపులు వాళ్ళంతా కూడా చైన్ నెట్వర్క్ ఉంది కదా, తీసి ఒకేసారి 200 కోట్లు కొనేస్తారు. సో వాళ్ళకి లాస్ ఉండదు. ఈ 200 కోట్ల గోల్డ్ అమ్ముడు పోయేదాకా వాళ్ళకి హ్యాపీనే. అట్లా ఉంటుందన్నమాట పరిస్థితి. అందువల్ల వాళ్ళకి ఆ విషయంలో లాస్ ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు గోల్డ్ తీసుకుంటే ఇవాళ 100 రూపాయలు తగ్గిస్తూ ఉంటారు.
అంటే ఇప్పుడు 15,240 అన్నాం కదా, వాళ్ళే 12,000 ఉన్నప్పుడు కొనేసి ఉంటారు. ఓకే. వాళ్ళే 12,000 13,000 ఉన్నప్పుడు కొనేసిన వాళ్ళకి లాభమే కదా. అలాగే ఆర్నమెంట్స్ విషయంలో ప్రధానంగా ఎలాంటి ఆర్నమెంట్స్ తిరిగి మనం వాటిని లోన్ తీసుకోవాలన్నా, లేదంటే మనం మార్చుకోవాలన్నా, లేదంటే సేల్ చేసుకోవాలన్నా కూడా ఎలాంటి ఆర్నమెంట్స్ అయితే ది బెస్ట్? ఎక్కువ భాగం తక్కువ రాళ్ళు ఉండేవి తీసుకోవాలి. అది ఏదైనా చైన్ కానీ, బ్యాంగిల్స్ అక్కడ కానీ, ఉంగరం అయినా సరే, రింగ్స్ కానీ. బంగారం వేరే, రాళ్ళు వేరే. ఈ డిఫరెన్స్ చూడాలి మనం. మనం అమ్మేటప్పుడేమో ఆ రాళ్ళన్నింటినీ పీకేస్తారు, పక్కన పెట్టేసి రాళ్ళన్నీ తీసేసి ఆ గోల్డ్ వరకు వెయిట్ వేసి అందులో మళ్ళీ ప్యూర్ గోల్డ్ వేస్తారు. ప్యూర్ గోల్డ్ అని వేస్తారు. అందులో కాస్త కాపర్ మిక్స్ అయిందని చెప్పి కొంత తీసేస్తారు. అదే మనం కొత్తగా కొంటున్నాం అనుకోండి, మొత్తం రాళ్లతో పాటు వేసి తూకం వేస్తారు. అది లాభం. రాళ్లతో కూడా మనకి పడుతుంది అది. అంతేగాని ఇప్పుడు ఒక 100 గ్రాములు ఒక చైన్ ఉందనుకోండి, అందులో ఒక 20 గ్రామ్స్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఒక 80 గ్రామ్స్ గోల్డ్ అని 20 గ్రామ్స్ స్టోన్స్ అని రాయరు. అదే మనం అమ్మేమనుకోండి అప్పుడు తీసేస్తారు. సో ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలియక జనాలు ఏం చేస్తారంటే ఈ హీరోయిన్ల అడ్వర్టైజ్మెంట్లు చూసి మెడలో ఎంత బాగుంది చైను, పాప మెరిసిపోతుందని అన్ని రాళ్ళే ఉంటాయి. ఈ రాళ్ళు తీసేస్తే దాని వాల్యూ ఎంత అది తెలియదు. ఎందుకంటే మనకేంటంటే ఒక 5 ఏళ్ళ తర్వాత అమ్మామనుకుందాం, సపోజ్ 5 ఏళ్ళ తర్వాత అమ్మితే అప్పటికి బంగారం ధర పెరుగుంటుంది కదా, మనకు లాస్ రాలేదనిపిస్తుంది. యాక్చువల్గా లాస్ వచ్చేసింది. మనకి అప్పుడున్న బంగారం ఇప్పుడున్న బంగారానికి పెరిగింది కాబట్టి 5 ఏళ్లలో. 5 ఏళ్ళ తర్వాత ఇదే నాకు అమ్ముకుంటే మనకు డబ్బులు వచ్చినాయి అనుకుంటాం. మనం డబ్బులు పోయినాయి. అది నిజం. సో ఈ విషయాలను అయితే ఖచ్చితంగా పట్టించుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి, పట్టించుకోవాలి. తక్కువ రాళ్ళు ఉండేటువంటి నగలు ఉంటే ఎక్కువ సేఫ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చలపతిరావు గారు చెప్తున్నట్టుగా గోల్డ్ కొనే ముందు ఖచ్చితంగా అందరూ పాటించాల్సినటువంటి సూచనలు ఇవి. ముఖ్యంగా రాళ్ళు, స్టోన్స్ ఉన్నటువంటి జ్యువెలరీకి దూరంగా ఉండడం మంచిది. తిరిగి కొనేటప్పుడు ఒక రేటు చెప్తారు, అమ్మేటప్పుడు ఇంకో రేటు చెప్తారు. అలాగే హాల్ మార్క్ అనేది కూడా కంపల్సరీ. మేకింగ్ ఛార్జెస్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని, 1-2 సార్లు చెక్ చేసుకొని గోల్డ్ను కొనాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈఎంఐలో వస్తే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ లేని 0% ఈఎంఐలు అయితే తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఆ ఈఎంఐస్ కూడా కట్టగలిగే స్తోమత ఉందా లేదా అనేది మీ ఆర్థిక పరిస్థితులను కూడా చెక్ చేసుకొని ఈఎంఐలకు వెళ్ళడం మంచిదని ఆయన అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? చలపతిరావు గారు చెప్తున్నటువంటి సూచనల్ని మీరు ఏకీభవిస్తున్నారా లేదా? అయితే మీ కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.